ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు ఏ ఏ ప్రదేశాలలో ఏ ఏ రూపాలలో ఉన్నాడో తెలియజేస్తూ, చెట్లన్నిటిలోనూ రావి చెట్టుని అని, దేవర్షులలో నారదుడుని అని, గంధర్వులలో చిత్రరథుడను అని, సిద్ధులలో కపిలమునీంద్రుడిని అని చెప్తూ, ఇంకా ముందర శ్లోకంలో గుర్రములలో అమృతముతో పాటు పుట్టినటువంటి ఉచ్చేశ్రవము అనేటువంటి గుర్రాన్ని తానే అని, ఇంకా గొప్ప ఏనుగులలో ఐరావతం అనేటువంటి ఏనుగుని అని, మనుషులలో రాజుని అని చెప్తూ ఇంకా ఇవన్నీ కూడా యోగ సాధనలో యోగులకు లభించేటువంటి గొప్ప గొప్ప వస్తువులు, వాటి యొక్క తత్వాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయుధాలలో భగవంతుడు వజ్రాయుధాన్ని అని, ధేనువులలో కామధేనువు అని, ప్రజల ధర్మబద్ధమైనటువంటి ఉత్పత్తికి కారణమైనటువంటి మన్మధుడు తానని, సర్పములలో వాసుకి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఆయుధాలలో వజ్రాయుధం చాలా గొప్పది. వజ్రాయుధానికి తిరుగులేదు. దధీచి యొక్క వెన్నెముకతో తయారు చేసిన ఆయుధం వజ్రాయుధం. అటువంటి వజ్రాయుధం తానేని తెలియజేస్తున్నాడు. దేవతలందరికీ ఉపయోగపడేలా కామధేనువు పుట్టింది. అందమైన శరీరంతో చాలా ముద్దుగా అందంగా ఉంటుంది కామధేనువు. కోరికలు తీర్చే శక్తి కలిగినటువంటిది. దేవతలకు దేవమునులకు కోరికలు అనేవి ఉండవు. వాళ్ళు అభిషేకం చేస్తే శివలింగం చల్లబడుతుంది. శ్రీమన్నారాయణుడు దేవతలకు హవిస్సులను ఇచ్చే విధంగా సురభి ఉపయోగపడుతుంది. కావున కామధేనువును దేవమునులకు ఇవ్వబడింది. ప్రజనశ్చాస్మి కందర్పః అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికతో సంతానోత్పత్తికి కారణమైనటువంటి కామము ఇక్కడ చెప్పబడింది. ధర్మ విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ అని 7వ అధ్యాయంలో భగవానుడు చెప్పాడు. అందులో బలవంతులలో కామరాగరహితమైనటువంటి బలాన్ని నేను అని చెప్పాడు. సమస్త ప్రాణులలోనూ ధర్మానికి విరుద్ధంగా అంటే శాస్త్రసమ్మతం కాని కామాన్ని నేనే అని భగవానుడు అక్కడ తెలియజేస్తూ, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మొత్తము ఈ ప్రపంచాన్నంతటినీ ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రజనశ్చాస్మి కందర్పః ప్రజనః అని విశేషణం మన్మధుడికి చేర్చడం వలన ధర్మబద్ధమైన సంతానోత్పత్తికి తానే కారణమని తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి ఎక్కడుందో చెప్తున్నాడు. జై గురుదత్త.